సాధారణంగా 1-2 తప్పులు చేసిన పరిశుద్ధాత్మ వాటిని వ్రాయబట్టడానికి ఇష్టపడలేనంతగా యోసేపు నీతిమంతునిగా ఉంచబడితే, మరి ఎందుకు ఇశ్రాయేలు చరిత్రలో తన పేరు లేకుండా ఎఫ్రాయిము, మనష్షే గోత్రాలుగా ఎన్నుకొనుటలో మర్మమేమిటి? ఈ యోసేపు పేరు అర్హత కోల్పోయినదా? దయచేసి వివరించగలరు. యోసేపు కుమారులను దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపు దైవజనుడే. 12 మంది కుమారులు, ఆయన కూడా ఒకడే. కానీ సంవత్సరాలు గడిచే కొలది ఎఫ్రాయిమును మనష్షేను దేవుడు ఎన్నుకున్న ఆదికాండం 41లో రాయబడింది. మనష్షే, ఎఫ్రాయిం గోత్రములో నుండి యెహోషువ రావాల. యెహోషువ ఏ గోత్రంలో నుండి వచ్చాడంటే, ఏ గోత్రం నుండి వచ్చాడు? ఎఫ్రాయిం గోత్రం. కాబట్టి ఎఫ్రాయాన్ని, మనష్షేను దేవుడు ఎన్నుకున్న వారిద్దరు కూడా యోసేపు యొక్క సంతానమే. కుమారుడు అక్కడ ఉన్నప్పుడు తండ్రి లేకుండా కుమారుడు లేడు. కుమారుడు కూడా తండ్రి కూడా అక్కడ ఉన్నట్లే. ఒకటి ముఖ్యమైన స్థలం ఏంటంటే, ఎఫ్రాయిం గోత్రముల నుండి యెహోషువ రావాలి. ఎఫ్రాయిం ఎవరిలో నుండి రావాలా? యోసేపు నుండి రావాలి.